గ్రామంలో ఉచిత గర్భకోశ చికిత్స శిబిరం, కోటగిరి మండలం సుద్దలం గ్రామంలో ఉచిత గర్భకోశ చికిత్స శిబిరం మరియు దూడల ప్రదర్శన పాల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క శిబిరానికి ఏఎంసీ చైర్మన్ హనుమంత్, గ్రామ పంచాయతీ కార్యదర్శి కవిత, గ్రామ మాజీ సర్పంచ్ గోపు సాయిలు రిబ్బన్ కట్ చేసి ఈ యొక్క ఉచిత పశు వైద్య శిబిరం ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ యొక్క శిబిరం పశుగణాబ్ది సంస్థ మరియు పశు సంవర్ధక శాఖ వారు ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క శిబిరంలో గర్భకోశ వ్యాధుల పశువులకు 26 కృత్రిమ గర్భధారణ, 2 సాధారణ చికిత్స, 4 నట్టల నివారణి, 24 మొత్తం 52 పశువులకు ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క శిబిరంలో పశు ఘన అభివృద్ధి సంస్థ కార్యనిర్వహణ అధికారి డాక్టర్ మజీద్ హైమాద్ గారు ఇటువంటి ఉచిత గర్భకోశ చికిత్స శిబిరాలను సద్వినియోగం చేసుకుంటూ అలాగే లింగ నిర్ధారిత గర్భధారణ సెక్స్ సాటర్డే సిమెను అనగా మగ కణాలు వేరు, ఆడ కణాలు వేరు చేసే టెక్నాలజీతో ఇంజెక్షన్ రూపంగా ఆడదూడ పుట్టే ఇంజెక్షన్లు సప్లై చేయడం జరుగుతోందని, ఈ యొక్క పథకం కూడా రైతులు సద్వినియోగం చేసుకోవాలని, ఇంతకు ముందు దున్న దాటిచ్చిన ఇంజెక్షన్ చేసినా అది ఆడదో మొగదో పుట్టే అవకాశం ఉండేది. ఇప్పుడు అలా కాకుండా 100% అది ఆడదూడనే పుట్టేటట్టు ఈ యొక్క కార్యక్రమం చేపట్టినట్టు రైతులకు సలహా సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యొక్క శిబిరంలో కోటగిరి మండల పశు వైద్యాధికారి సిహెచ్ సురేష్ కుమార్, అలాగే రుద్రూరు మండల పశు వైద్యాధికారి సంతోష్ గారు 50 పశువులకు రకరకాల గర్భకోశ వ్యాధులను పరీక్షించి వాటికి మందులు ఇవ్వడం జరిగింది. అలాగే దూడల ప్రదర్శనలో దూడలకి నట్టల మందు ఇస్తూ వాటికి బలమైన టానిక్ మందులు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే పాల పోటీ గేదెలకు కూడా బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క శిబిరంలో విఎల్ఓ శ్రీమతి మంజుల గారు, సుధీర్ గౌడ్, గోపాల మిత్ర, సూపర్వైజర్ తిరుపతి, గోపాల మిత్రులు, రాము, నగేష్, రియాజ్, సాయిలు, మైత్రి, రాజేష్, రామ, రైతులు తదితరులు పాల్గొన్నారు. పశు సంవర్ధక శాఖ ఈడీ గారికి, డాక్టర్లు మరియు పశు సంవర్ధక శాఖ వైద్య బృందానికి, పాత్రిక మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు ప్రభుత్వం మనకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఏడీ గారు కానీ డాక్టర్ గారు చెప్పినట్టు మరి పశువులు పెంపకం తగ్గింది, దాన్ని పెంచాలనే ఆలోచనతోని సర్కారు మనకు ఈ సౌలతులు ఇస్తుంది. కావున మనం ప్రతి ఒక్కళ్ళం పశువులు పెంపడానికి ప్రయత్నం చేయాలి. పాత పద్ధతి లెక్క పోతులు పెట్టుకొచ్చినామని కాకుండా వాళ్ళు అన్నట్టు మనం దుడ్డ పుట్టుతుంది అని గ్యారెంటీ ఇస్తారు. కాబట్టి వారి సూచన మేరకు మనం కూడా వాళ్ళని వాడుకోవాలని, వాళ్ళు పనిచేయడానికి మనకు సిద్ధంగా ఉన్నారు, మనం కూడా వాళ్ళని వాడుకోవాలా. మరి ఈరోజు రాష్ట్ర సర్కారు కూడా వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ, మీ అందరికీ తెలిసిన విషయమే, రైతు రుణమాఫీ చేసింది, మరియు సన్నాలకు 500 బోనస్ కూడా కేటాయించింది. సర్కారు మనకు అన్ని రకాలుగా రైతులకు ముందు ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి మనమందరం వారికి కూడా సహకరిస్తూ మన పనులు కూడా శ్రద్ధతో చేసుకుందామని ఆశిస్తూ నాకు అవకాశం ఇవ్వడానికి ధన్యవాదాలు.